హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపుని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమలాపూర్ మండల వ్యాప్తంగా ఈ క్యాంపులో 103 మంది పాల్గొన్నారని తెలిపారు. ఈ క్యాంపులో నిర్వహించిన పరీక్షలలో 5గురికి రొమ్ము క్యాన్సర్, 10 మందికి గర్భసంచి క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లుగా కనిపించడంతో జీఎంహెచ్ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం ఉండదని పేర్కొన్నారు. ప్రపంచానికి క్యాన్సర్ రాజధానిగా భారతదేశం ఉందని అపోలో హాస్పిటల్స్ హెల్త్ ఆఫ్ నేషన్ పేరిట రూపొందించిన నివేదికలో వారు పేర్కొన్నట్లు తెలిపారు. 2020లో 1.4 మిలియన్ క్యాన్సర్ కేసులు ఉంటే వాటి సంఖ్య 2025 నాటికి 1.57 మిలియన్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని ఆ నివేదిక చెబుతుందన్నారు. పొగాకును కట్టడి చేస్తే క్యాన్సర్ కేసులు పెరుగుదలకు అడ్డుకట్ట వేయొచ్చని అన్నారు. క్యాన్సర్ మహమ్మారిపై పోరాడాలంటే ప్రజల్లో చైతన్యం కలిగించడం ఎంతో ముఖ్యమని, అందులో భాగంగానే మంగళవారం క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు. ఇంత పెద్ద ఎత్తున మండలంలో 103 మందే క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులో పాల్గొనడం బాధించిందన్నారు. మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు గ్రామాలలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులో పాల్గొనేలా క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వారికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.